హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోసకాయ ఎండు చేపల కర్రీ వండుతున్నానండి. అది ఎలా చేయాలో ఒకసారి చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే దోసకాయలు కట్ చేశానండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను. ఎండు చేపలు కట్ చేసి శుభ్రంగా కడిగి ఆ పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నె పెట్టుకున్నాక అందులో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత మనం ఉప్పు చేపలు కడిగి పక్కకు పెట్టుకున్నాం కదండి, ఆ ఉప్పు చేపలు కూడా అందులో వేసేసుకున్నాను. ఇవి మనకి గోల్డ్ కలర్లోకి ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు చూడండి, అవి గోల్డ్ కలర్లోకి మనకి ఫ్రై అయిపోయినాయి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను అవి తీసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టేసుకోండి. ఇవైతే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు తీసేసి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఆనియన్స్ చిల్లీస్ అవి రెండు కలిపి అందులో వేసేసాను. వేసాక ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకోవాలండి. అందులో దోసకాయ ముక్కలు బాగా మగ్గిపోవాలి. దోసకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిచ్చాక కొంచెం టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కూర మొత్తం మగ్గిపోయింది కదా. ఇప్పుడు నేను కొంచెం కారం వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా కారం అయితే వేసేసుకున్నాను నేను. కారం కూడా వేసుకున్నాక అది కూడా బాగా ఉడుకుతుందండి. అది ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎండు చేపలు ఉన్నాయి కదా, అది కూడా వేసుకున్నాక కొంచెం మూత పెట్టేస్తే అది కొంచెం మగ్గిపోతుందండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.